అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎన్నో న్యాసరాల ద్వారా వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంటు, కిమ్మల్ కోర్టు భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఎప్పుడో పురాతనమైన బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి క్రిమినల్ లా మొత్తం కూడా చేంజ్ చేసి 2023 పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత బిల్లు వచ్చిందనమాట. యాక్ట్ అనేది, అది చట్టం అనేది 2023లోనే వచ్చింది అనమాట. ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, ఎందుకంటే భారతీయ న్యాయ సన్నిహిత 2023 యాక్టు, సిఆర్పిసి ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 అని చట్టం యాక్టు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియము 2023, 3 చట్టాలు కూడా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి, ఎందుకంటే అమలైకం మటుకము 24 నుంచి అమలవుతూ ఉన్నాయి. జూలై 1 నుంచి 2024 నుంచి అన్ని రాష్ట్రాలలో కూడా, భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు పాత కేసులు ఏమన్నా అయితే కూడా, క్రిమినల్ కేసులు అయినప్పుడు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారు. ఇంతకుముందు ఏంటంటే క్రిమినల్ కేసులు అయినప్పుడు ఆ కేసులు ఐపీసీ కింద బుక్ చేసేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేదన్నమాట. అందుకని జూలై 1 నుంచి 2024 నుంచి కూడా అన్ని కొత్త యాక్ట్లే అమలు చేస్తూ ఉన్నారు. పాత సెక్షన్ల కింద ఏవైనా బుక్ చేసినా ఉంటే పాత కేసులు అవన్నీ పాత ప్రొసీజర్ ప్రకారమే డిస్పోజల్ అవుతాయి అన్నమాట. కేసులలో ఏవైతే కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులన్నీ కూడా పాత ప్రొసీజరే ఫాలో అయ్యి డిస్పోజల్ చేస్తున్నారు అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామందికి కూడా తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ అవేర్నెస్ పబ్లిక్లో తెచ్చి కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అవేర్నెస్ తెచ్చినట్లుంటే పబ్లిక్ తెలుస్తూ ఉండే. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ న్యాయపరమైనవి అనేది, క్రిమినల్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి, ఎందుకంటే ఇండియన్ పెనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. అవి 3 స్తంభాలు కూడా క్రిమినల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే 3 కూడా ఫాలో కావాల్సిందే. ఇప్పుడు వాటి ప్లేస్లోనే ఇప్పుడు బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, బిఎస్సి అని 3 యాక్ట్లు వచ్చినాయి కనుక ఈ 3నే ఫాలో కావాల్సింది. ఇప్పుడు ఏవైతే పోలీసు వాళ్ళు కేసులు పెడతారో, ఇంతకుముందు ఐపీసీ కింద 511 సెక్షన్స్ ఉండే, ఈ 511 సెక్షన్స్ అన్నీ పోయి ఇప్పుడు ఏంటంటే 358 సెక్షన్సే వచ్చినాయన్నమాట. 358 అనే సెక్షన్స్ ఇప్పుడు ఒక్కొక్క సెక్షను ఒక 358లో ఒక నేరానికి సంబంధించింది కానీ, అందుకని గమనించుకోవాలి. మీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏమో దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని వచ్చింది కనుక అది జూలై 1 నుంచి అమలవుతున్నాయి కనుక. ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉండే, ఈ 484 సెక్షన్లో ఇప్పుడు ఎందుకంటే బిఎన్ఎస్ఎస్ కింద 531 సెక్షన్స్, ఇందులో సెక్షన్లు కొన్ని పెరిగినాయి. ఐపీసీ కింద ఉన్న బిఎన్ఎస్ కింద కొన్ని తగ్గినాయి అనమాట. అందుకని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో ఇంతకుముందు 167 సెక్షన్స్ ఉంటుండే, దాంట్లో ఇప్పుడు 170 అయినాయి. ఎందుకంటే 3 సెక్షన్లు పెరిగినాయి. ఇండియన్ ఎవిడెన్స్ అనేది కూడా సివిల్ కేసులలో సపోర్టింగ్గా మనం యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవిడెన్స్ యాక్ట్ అనేది కింగ్ అనమాట. అది ఎందుకంటే క్రిమినల్లా కానీ, సివిల్లా కానీ ఎవిడెన్స్ యాక్ట్ ఉంటేనే మన కేసు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది కూడా ఇన్వెస్టిగేషన్ కానీ, ప్రొసీడింగ్స్ కానీ అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు, ఎందుకంటే ఇవన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఫాలో కావాల్సి వస్తుంది. అడ్వకేట్లు కానీ, న్యాయమూర్తులు కానీ, ఎందుకంటే జనరల్ పబ్లిక్ కానీ, ఇవన్నీ కూడా చాలామంది కూడా జనరల్ పబ్లిక్ మొత్తం కూడా క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారమే బిఎన్ఎస్ కింద కేసు బుక్ చేసినప్పుడు, ఎఫ్ఐఆర్ అయినప్పుడు, మళ్ళీ అతని పోలీసు వాళ్ళు రిమైండ్ చేసినప్పుడు ఆ రిమైండ్ కేసు డైరీలో కూడా అఫెన్సెస్ ఏం రాసింది అనేది కూడా మొత్తం సెక్షన్, ఏ సెక్షన్ ప్రకారము వాళ్ళు రిమైండ్ చేసింది అనేది కూడా క్రిమినల్ ప్రొసీజరే ఫాలో కావాల్సి వస్తుంది. అందుకని చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పి కేసు అరెస్ట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు
ఏదో డైరీలో ఎంట్రీ చేస్తారు కదా సార్ అని చెప్పేసి, దాన్నే పోలీసు జనరల్ డైరీ అంటారు. ఆ పోలీసు జనరల్ డైరీ ఇంతకుముందు 172 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము ఫాలో అయ్యేది. ఇప్పుడు 172 లేదు కనుక ఆ ప్లేస్లో దానికి ఎందుకంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము 192 వచ్చింది కనుక 192 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము జనరల్ డైరీ, అది పోలీస్ జనరల్ డైరీ అనమాట. ఎందుకంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్టు దాని ప్రకారము 192 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము పోలీసు వాళ్ళు దాన్ని ఫాలో కావాల్సింది. పోలీస్ జనరల్ డైరీ అంటే ఇన్వెస్టిగేషన్ ఏదైతే అఫెన్స్ ఉంటుందో, నేరం ఉంటుందో, ఆ నేరం అన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి. వాళ్ళు జనరల్ డైరీ, పోలీస్ జనరల్ డైరీ అంటే చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది. ఎందుకంటే భగవద్గీత లాగా పోలీసు వాళ్ళకి అది ఎందుకంటే భగవద్గీత ఎంత పవిత్రమైనదో జనరల్ డైరీ, పోలీసు వాళ్ళ జనరల్ డైరీ కూడా అంత పవిత్రమైనది అనమాట. నేరం జరిగినటువంటి పరిశీలన కానీ ఎక్కడ వెళ్ళి విజిట్ చేసినా కూడా అందులో రాసి పోవాలి. పోలీసు వాళ్ళు కూడా డ్యూటీకి వచ్చేటప్పుడు కూడా అందులో ఎంట్రీ చేస్తారు. వాళ్ళు ఎంట్రీ చేసి ఎంతమంది వచ్చిండ్రు, ఎక్కడ పోయిండ్రు అనేది కూడా డ్యూటీస్ కూడా అందులో పోలీస్ జనరల్ డైరీలో ఉంటుంది. డైలీ రాయవలసిందే, రాసి పై అధికారులకు ఒకటి పంపిస్తారు. అందుకని చెప్పేసి అది అనేది చాలా పవిత్రమైంది. అందుకని చెప్పేసి ఆ జనరల్ పబ్లిక్ కూడా చూపించారు. జడ్జి గారు అడిగితే మటుకు చూపించవచ్చు అనమాట. కన్సల్ట్ మేజిస్ట్రేట్ వాళ్ళ రీకాల్ చేస్తే ఆ పోలీసు జనరల్ డైరీని చేస్తారనమాట. ఎవరైనా అఫెన్స్ జరిగినప్పుడు అఫెన్స్ పోలీస్ స్టేషన్కి పోయి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ తీసుకొని విచారించే టైంలో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఉంటాడో ఆఫీసరు, ఐఓ అంటారు అతని, ఐఓ కానీ ఎస్హెచ్ఓ అంటే ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనమాట. ఆయన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారి దాన్ని జనరల్ డైరీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు జనరల్ డైరీని మెయింటైన్ చేసినప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఆ జనరల్ డైరీలో, పోలీస్ జనరల్ డైరీలో ఎంట్రీ చేస్తారనమాట. ఆ డైరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ అనమాట. దానికి డైరీ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్, దాని ప్రొసీడింగ్స్ దాని డెఫినేషనే అది ఉందన్నమాట. అందుకోనికి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారమే పోలీసు వాళ్ళు దాన్ని ఫాలో అవుతారనమాట. ఇది పోలీస్ జనరల్ డైరీలో ఏముంటుందంటే, మీరు వాళ్ళు ఎక్కడైనా పోలీసు వాళ్ళు కేసు అయినప్పుడు ఆ కేసుకు ఎన్ని గంటలకు వెళ్ళారు, అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఆ స్పాట్కి వెళ్ళారు, ఎక్కడ వెళ్ళినారు స్పాట్కు, ఆ స్పాట్ కానీ ఆ ప్లేస్ కానీ ఆ ఇన్సిడెంట్ కానీ ఎక్కడ అయింది, ఆ టైము అన్నీ కూడా అందులో పోలీస్ జనరల్ డైరీలో మెయింటైన్ చేస్తారనమాట. అందుకని చాలా పవిత్రమైన డాక్యుమెంట్ అది అనమాట. అందుకని వాళ్ళు ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేయడానికి కూడా ఆస్కారం ఉండదు అనమాట. దాన్ని మ్యానిపులేట్ కూడా చేయడానికి, ఒకసారి రాసిన తర్వాత జనరల్ డైరీలో దాన్ని మ్యానిపులేట్ చేయడానికి కూడా, చేంజ్ చేయడానికి కూడా ఉండదు. ఎందుకంటే పైన ఉన్న అధికారులు కూడా దాన్ని సూపర్వైజింగ్ చేస్తుంటారు అనమాట. అందుకని చెప్పేసి పోలీసు అధికారి ఏదైతే ఉంటుందో ఇన్వెస్టిగేషన్లో, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అతను పోయిన ప్లేస్ కానీ, అతను ఎక్కడ విజిట్ చేస్తున్నాడు, ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అనేది కూడా అందులో దాంట్లో ఎంట్రీ చేస్తారనమాట. సాక్ష్యాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అయిన డాక్యుమెంట్ కానీ, విట్నెస్ల పేర్లు కానీ అందులో రాస్తారనమాట. ఎంతమంది విట్నెస్లను ఎగ్జామ్ చేసినామో, ఎంతమందికి దానికి సంబంధించిన కేసు సంబంధించిన దాన్ని కూడా అందులో ఎంట్రీ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అందుకని పోలీస్ జనరల్ డైరీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. అందుకని ఇది ఎందుకంటే 164 బిఎస్సి అనే భారతీయ సాక్ష్య అధినియం ప్రకారము 164 బిఎస్సి సాక్ష్య అధినియం దాని ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము, ఎందుకంటే దీని బిఎస్సి అనేది కూడా దీనికి వర్తిస్తుంది అనమాట. 164 కానీ 148 కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో బిఎస్సి వచ్చింది కనుక ఈ రెండు సెక్షన్లు కూడా దీనికి సంబంధించిన జనరల్ డైరీకి 192 కింద దానికి వర్తిస్తుంది అనమాట. పోలీస్ అధికారులు కూడా ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అందులో ఎంట్రీ చేస్తే వాళ్ళ మెమొరీ కూడా వెరిఫై చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినాము, ఏ టైంలో చేసినాము, ఆ కేసు సంబంధించింది అని కూడా అందులో మొత్తం కూడా ఎంట్రీ చేస్తారన్నమాట. మీరు ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ అనేది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది 193 ఛార్జ్ షీట్ వేసినా కూడా, ఎఫ్ఐఆర్ వేసినా కూడా, ఏదైతే 173 కింద వేసినా కూడా దీని కింద మొత్తం ఏవైతే ఉంటావో బిఎన్ఎస్ఎస్ ప్రకారము అన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ దాంట్లో కూడా వాళ్ళు చేసినప్పుడు, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కూడా అందులో ఎంట్రీ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఎంట్రీ చేసి ఏ కేసు అయింది, ఏదో అఫెన్స్ అయింది అనేది కూడా
ఆ పోలీస్ జనరల్ డైరీ ఎంట్రీ చేయవలసి వస్తుంది. దట్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ అనమాట. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో వేరే పై అధికారులకు చెప్పాలంటే కంపల్సరీగా డైరీ మెయింటైన్ చేయాలి. డైలీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కనుక అది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. అందుకని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో జరిగిన నేరం కానీ ఆ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు ఉంటారో అతనే ఎంట్రీ చేస్తుంటాడు. అతన్ని ఒకవేళ స్పాట్కి వెళ్ళి కూడా అక్కడ విట్నెస్లను కానీ మిగతాలను కానీ ఎగ్జామ్ చేసినప్పుడు వాళ్ళది అక్కడ ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్ ఏముంది, అక్కడ ఎట్లా అయింది అఫెన్స్ అనేది కూడా, ఎంతమంది విట్నెస్లు ఎగ్జామ్ చేసింది అనేది కూడా ఈ జనరల్ డైరీలో ఎంట్రీ చేస్తుంటారు అనమాట. ఆ జనరల్ డైరీ వాళ్ళ జడ్జి గారు పిలిచిన రీకాల్ చేసి పంపించమన్నప్పుడు వీళ్ళు పంపించాలి. జడ్జి గారు దాన్ని ఎందుకంటే వెరిఫై చేసుకుంటారు అనమాట. ఎప్పుడైంది ఏం కేసు అనేది కూడా, కేసు సంబంధించింది ఏమైనా ఉన్నా కూడా వెరిఫై చేసి అతను మళ్ళీ ఆ డాక్యుమెంట్ను పోలీస్ స్టేషన్కు రిటర్న్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్లో భద్రపరుస్తారు అనమాట. ఇవన్నీ దీని అనేది పోలీసు జనరల్ డైరీ. దీన్ని జీడీ కూడా అంటారు, జనరల్ డైరీ అంటారు, జీడీ అంటారు దాన్ని. ఎందుకంటే వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్లో ఎవరైనా అడిగినా కూడా ఆ జనరల్ డైరీ డిఫెన్స్ సర్టిఫికేట్ అడిగినా కూడా దాన్ని వెరిఫై చేసుకొని వాళ్ళు చెప్పడానికి పోలీస్ అధికారికి అధికారం ఉంటుంది అన్నమాట. ప్రొసీజర్ చెప్తుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే రివ్యూ చేసుకోవడానికి కూడా ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో, ఎవిడెన్స్ యాక్ట్ 148 కానీ 164 కానీ అవి ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్సి ఏం చెప్తుంది అనేది కూడా అందులో సాక్ష్యంలో ఒక రివ్యూ చేసుకొని సమయము దాని యొక్క ఎప్పుడు ఎంట్రీ అయింది అన్నీ కూడా ఆ పోలీసు అధికారికి వాళ్ళ అతనికి తెలియనట్లు ఉంటే కూడా దాన్ని వెరిఫై చేసుకొని చెప్పడానికి ఆస్కారం కోర్టు కూడా పర్మిషన్ ఇస్తుంది అనమాట వాళ్ళకి. అందుకని ఏదైతే వర్తిస్తుంది అనమాట. ఇంక 164 కానీ 148 కానీ బిఎస్ఏ యాక్ట్ ప్రకారము, భారతీయ సాక్ష్య అధినియం ప్రకారము వాళ్ళకు వర్తిస్తుంది అనమాట పోలీస్ అధికారికి. అందుకని జీడీ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంటు, ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. చాలామంది కూడా జీడీలు ఎంట్రీ చేసినామని చెప్తూ ఉంటారు పోలీసు వాళ్ళు. ఆ జీడీలు ఎంట్రీ చేసిన అనేది చాలా ఆ కేసుకు సంబంధించిన ఏదైతే ఉంటుందో విషయాలన్నీ కూడా అందులో ఎంట్రీ చేస్తారనమాట. వాళ్ళు ఎప్పుడు పోయినా డైలీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పోతే కూడా అందులో ఎంట్రీ చేసి పోవాలన్నమాట. వాళ్ళు డ్యూటీకి ఎక్కడన్నా పోయినా కూడా, పెట్రోలింగ్ పోయినా కూడా, మిగతా స్పాట్ ఎక్కడన్నా ఇన్సిడెంట్ అయితే కూడా అందులో రాసి టైము, ఎందుకంటే విజిట్ చేసిన ప్లేసు ఎక్కడ ఉందనేది కూడా అందులో ఎంట్రీ చేసే వాళ్ళు పోతుంటారు అనమాట. ఆ పోలీస్ అధికారికి ఉండే అధికారం అది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకుండా ఎస్హెచ్ఓ చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందులో ఎంట్రీ చేసి సంతకాలు చేసి పోతుంటారు అనమాట. అందుకని చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది జనరల్ డైరీ అనేది. దాన్నే పోలీసు జనరల్ డైరీ అంటారు. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.